శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గోమోక్ష్ సెకండ్ ఎపిసోడ్కి మీ అందరికీ సాదర స్వాగతం. మన మొదటి ఎపిసోడ్లో గోమోక్ష్ యొక్క ఉద్దేశాన్ని, మా గురువైన శ్రీ శివానందమాయి గారి గురించి కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవడం జరిగింది. దాన్ని మా భాగ్యంగా మేము భావిస్తున్నాము. సిద్ధ పరంపర అనగానే చాలామందిలో ఈ పరంపర అంటే ఏమిటి, ఈ సిద్ధలు ఎవరు, వారు ఏం చేస్తూ ఉంటారు అని అనేక ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. మనం సాధారణంగా సిద్ధ వైద్యము, సిద్ధ జ్యోతిష్యం లాంటి పదాలు విని ఉంటాం. కానీ అసలు సిద్ధ అంటే ఎవరు, వారి పరంపర లాంటి విషయాల గురించి అంతగా ఎప్పుడూ విని ఉండము. కానీ సిద్ధ పరంపర, సిద్ధ ఫిలాసఫీ గూర్చి అదే పరంపరకు చెందినటువంటి మా గురువైన శ్రీ శివానందమాయి గారి ద్వారా తెలుసుకునే సౌభాగ్యం మాకు దొరికింది. ఆ విషయాలన్నింటినీ మీతో ఈ వేదిక ద్వారా పంచుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. పరంపర అంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరంపర అంటే సాంప్రదాయము లేక వారసత్వము అని అర్థం వస్తుంది. కానీ గురు పరంపరలో వారసత్వాన్ని మనం జ్ఞాన వారసత్వంగా చెప్పవచ్చును. ఇది తరతరాలుగా గురువు నుండి శిష్యులకి అందుతూ ఈ పరంపర ద్వారా వస్తూ ఉంటుంది. సిద్ధ పరంపరను గురించి తెలుసుకునే ముందు ఇతర సాంప్రదాయాల గురించి కొద్దిగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వైతము, దైవము జీవుడు రెండు వేరువేరు అనున్నది ద్వైతము, మధ్వాచార్యుల ద్వారా ప్రతిపాదించడం జరిగింది. అద్వైతము, జీవాత్మ పరమాత్మల ఏకత్వ భావాన్నే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికగా చెప్పవచ్చును. దీన్ని శంకరాచార్యుల ద్వారా ప్రతిపాదించడం జరిగింది. విశిష్టాద్వైతము, జీవాత్మ పరమాత్మ ప్రకృతి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక, రామానుజాచార్యుల ద్వారా ప్రతిపాదించబడింది. సిద్ధ పరంపర అనేది ద్వైత అద్వైతాల కలయికగా చెప్పవచ్చు. అందుకే ఈ సిద్ధ పరంపరను ద్వైతాద్వైత విలక్షణగా చెప్తారు. సిద్ధ పరంపరకు ఆది గురువు పరమేశ్వరుడు. ఈ పరంపరను పరమేశ్వరుని ద్వారా పొంది ఈ లోకంలో వ్యాప్తి చేసిన వారు అగస్త్య మహాముని వారు. సిద్ధ వ్యవస్థ అత్యంత సాంప్రదాయబద్ధమైనది. మహోన్నత మేధా సంపత్తి, పరమోన్నత జ్ఞానం చేత ముక్తులైన ప్రాచీన పరిపూర్ణ ఆచార్యత్వం సాధించిన సిద్ధల ద్వారా ఈ వ్యవస్థ పరిపుష్టమైనది. సిద్ధ వ్యవస్థ అండపిండ తత్వం అనే మౌలిక సూత్రం ఆధారం చేసుకొని ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ద యూనివర్స్ అండ్ ద హ్యూమన్ బాడీ. సిద్ధ సాంప్రదాయం ప్రకారం ప్రకృతే మానవుడు, మానవుడే ప్రకృతి. మానవ దేహం సూక్ష్మ విశ్వానికి ప్రతీక, విశ్వం స్థూల విశ్వానికి ప్రతీక. ఈ స్థూల విశ్వం పంచభూతాత్మకం. అవి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. అలాగే మానవ దేహం పంచభూతాలతో, త్రిదోషాలతో అంటే వాత, పిత్త, కఫ మరియు సప్త ధాతువులతో అంటే రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర వీటన్నిటితో రూపొందించబడింది. స్థూల విశ్వం అనేక నక్షత్రాలతో, గ్రహాలతో నిండి ఉంటుంది. విశ్వంలోని విశ్వశక్తి వలన మన ఆలోచనలు నియంత్రించబడతాయి. అనంత విశ్వంలోని నవగ్రహాలు మానవ శరీరంలోని అవయవాలతో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. హృదయం సూర్య సంబంధంతో, చంద్రుడు మనస్సంబంధంతో, ఊపిరితిత్తులు బుధ సంబంధంతో, కాలయం గురు సంబంధంతో, ప్లీహము శని సంబంధంతో, పిత్తాశయము అంగారక సంబంధంతో ఉంటాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాలు మిగతా గ్రహాలతో కలిసి శుభ అశుభ ఫలితాలను ఇస్తాయి. పంచభూతములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచగంధాలు, పంచ తన్మాత్రలు, సప్తధాతువులు, మనోబుద్ధి మేధ అహంకార సమాహారమే మానవ శరీరం. అంటే మొత్తం 36 తత్వాలు. స్థూల జగత్తులో విరాట్ రూపంలో ఉన్న పరమాత్మ చైతన్యమే సూక్ష్మ జగత్తుగా ఉన్న మన మానవ దేహంలో ఉంది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని అంటారు. జనన మరణ చక్రాల కర్మల క్షయం చేసుకోవాలి అన్నా, వాటి తాలూకు వ్యాధులు బాధలు క్షయం చేసుకోవాలన్నా, ఆత్మ సాక్షాత్కార స్థితి కలగాలి అన్నా దేహం అవసరం. అలా అని కేవలం ఈ దేహమే నేను అనే భ్రాంతిలో దేహాన్ని సుఖపెట్టడం ఈ మానవ జన్మ ఉద్దేశం కాదు. ఈ మానవ దేహం పరమాత్మను చేరుకోవడానికి పరమాత్మ ద్వారా
ఇవ్వబడిన దివ్య ఉపకరణం. సిద్ధ వ్యవస్థ సూక్ష్మ విశ్వమైన దేహానికి, అనంత విశ్వానికి ఉన్న అతి సూక్ష్మ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. కాబట్టి సిద్ధ వైద్యము, సిద్ధ జ్యోతిష్య శాస్త్రాలు చాలా ప్రామాణిక శాస్త్రాలుగా శారీరక రుగ్మతలతో పాటు ఆ వ్యక్తి యొక్క గ్రహదోష నివారణకు కూడా మార్గాలను సూచిస్తాయి. మరి ఈ సిద్ధ మహాపురుషులు మనల్ని ఏ రకంగా మార్గనిర్దేశనం చేస్తారు అని తెలుసుకుందామా? మహావీరులైన సిద్ధులు వ్యక్తి జీవన శైలిలో సరైన మార్పులు తీసుకురాగలిగే శక్తితో ప్రారంభించి విశ్వ విధి రూపకల్పన చేయటం వరకు సమర్థులే. భగవంతుణ్ణి గూర్చి తెలుసుకునేవారు భక్తులు, ఆ మార్గాన్న పయనించేవారు సాధకులు, భగవంతుణ్ణి పొందిన పూర్ణ కరుణామూర్తులు ఈ సిద్ధులు. కర్మ వ్యక్తిని వీడదు, భగవంతుణ్ణి చేరుటకు అతని జ్ఞానం చాలా పరిమితం. జప తప సాధనలు, యజ్ఞయాగాది క్రతువులు చాలవు. కానీ మహర్షులు సిద్ధుల కృపచేత శక్తివంతమైన సూక్ష్మాతి సూక్ష్మ మార్గం మనకు దొరుకుతుంది. అలా మాకు దొరికిన అమూల్యమైన గురువే మా గురువైన శ్రీ శివానందమాయి గారు. ఆ గురువు ద్వారా మాకు సూచించబడిన మార్గమే దివ్యమైన ఈ సిద్ధ పరంపర మార్గం. మా గురువు ద్వారా మేము తెలుసుకున్న ఈ విషయాలను మేము అర్థం చేసుకున్నంత మేర మీతో పంచుకోవడం జరిగింది. మానవీయతకు, దైవీయతకు వంతెన వంటి సిద్ధుల బోధనలచే కర్మక్షయము, జ్ఞానోదయం కలిగి జన్మ గొప్పదిగా అర్థవంతంగా రూపొందును. ఈ సిద్ధ పరంపరలో మన మానవ జాతి ఉన్నతికి పాటుపడిన అనేక సిద్ధ మహాపురుషులు కలరు. వారిలోని అతి ముఖ్యమైన కొంతమంది సిద్ధుల గురించి, వారు మానవాళికి అందించిన శాస్త్రాల గురించి మరియు అనేక ఇతర విషయాల గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు వేచి ఉంటారుగా. దైవీయత అనుసంధానించబడుతుంది అతి త్వరలో. గోమోక్ష్ పాడ్కాస్ట్ ఇతర భాషల్లో కూడా, అంటే హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉన్నది. మీరు ఈ సిద్ధ పరంపర గురించి మరియు మా యొక్క గురువు గారి గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకునేవారు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.